అలాగే వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద ట్రైలర్ ఆఫ్ ద మూవీ మిస్టర్ బచ్చన్ యాక్టెడ్ బై రవితేజ గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం కూడా కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ వీడియోలోకి వెళ్ళడానికి ముందు ఇంకొక విషయం తెలియజేయాలి. ఫ్రెండ్స్, నేను ఒక యూట్యూబ్ కోర్స్ క్రియేట్ చేశాను, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. సో మీలో ఎవరైనా సరే యూట్యూబర్గా సక్సెస్ అవ్వాలనుకుంటూ మీకు ఒక ప్రాపర్ గైడెన్స్ లేకపోయినట్టయితే ఈ కోర్స్ మీకు బాగా హెల్ప్ చేస్తుంది. సో ఎవరైనా ఈ కోర్సుని తీసుకోవాలనుకుంటున్నట్టయితే డిస్క్రిప్షన్లో దీని యొక్క లింక్ అయితే ఉంది. యాక్చువల్లీ ఈ కోర్స్ అసలు ప్రైస్ 2999, అంటే ఆల్మోస్ట్ ₹1 తక్కువ 3000. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ డిస్కౌంట్ ప్రైస్ నడుస్తుంది. డిస్కౌంట్లో ఇప్పుడు మీకు 50% తక్కువకి వస్తుంది. 1499కే వస్తుంది ఈ కోర్స్ మీకు. ఈ ఆఫర్ లిమిటెడ్ ఆఫర్, కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. సో ఎవరైతే ఈ కోర్సుని తీసుకోవాలనుకుంటారో ఇమీడియట్గా తీసుకునే ప్రయత్నం చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చెక్ చేయండి. అండ్ ఇంకా మిస్టర్ బచ్చన్ ట్రైలర్ గురించి చెప్పాలంటే, ట్రైలర్ అయితే బాగానే ఉంది అనే కైండ్ ఆఫ్ ఫీల్ ఇస్తోంది. అట్ ద సేమ్ టైం కొత్తగా చూసిన ఫీల్ అయితే ఇవ్వట్లేదు. అంటే ఆ ఫ్రెష్నెస్ ఫీల్ అయితే రావట్లేదు. బట్ డెఫినెట్గా కొన్ని ఆస్పెక్ట్స్ అయితే బాగా అనిపించాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కామెడీ ఆస్పెక్ట్ బాగుండేలా ఉంటుంది. అంటే కనిపిస్తుంది అలాగా సత్య గారి సైడ్ నుంచి కానీ, రవితేజ గారి సైడ్ నుంచి కానీ కొంతవరకు ఉండేలా కనబడుతుంది. అండ్ అది అంటే సత్య గారు బేసిక్గా ది బెస్ట్ కమీడియన్ ఆయన. సో ఆయన సైడ్ నుంచి చాలా క్యాజువల్గానే మంచి కామెడీ వస్తుంటుంది. సో ఆయన ఉన్నారంటే మేబీ మంచి కామెడీ ఎంతో కొంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ తర్వాత రవితేజ గారిది కూడా కొంతవరకు జోవియల్ క్యారెక్టర్ అన్నట్టు అనిపిస్తోంది. సో అది కూడా బాగానే ఉండేటట్టు అనిపిస్తోంది. సో అది ఒక మంచి పాయింట్ అనిపిస్తుంది. తర్వాత రెండోది ఏంటంటే ఆ మ్యూజిక్, అంటే ఆ రెట్రో మ్యూజిక్ ఉంది కదా, సో ఆ మ్యూజిక్ని వాడిన విధానం సినిమాలో చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే మాత్రం మ్యూజిక్స్ పరంగా. అండ్ మిక్కీ జే మేయర్ పాటలు కూడా బాగున్నాయి యాక్చువల్గా. సో సినిమా మ్యూజికల్గా అంటే పాటల పరంగా, బీజిఎం పరంగా, రెండింటి పరంగా కూడా బాగానే ఉండేటట్టే కనబడుతుంది. యాజ్ ఆఫ్ ఇప్పటివరకు వచ్చిన కంటెంట్స్ని బట్టి, ట్రైలర్లో ఉన్న మ్యూజిక్ని బట్టి కూడా. సో అంతవరకు బాగానే ఉంది. సో ఇవన్నీ ఓకే. అండ్ రవితేజ గారు ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా కనబడుతున్నారు, అంతవరకు ఓకే. బట్ ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అదైతే మాత్రం కొత్తగా అనిపించట్లే. అంటే మనం చాలా సినిమాల్లో చూసామబ్బా, ఒక అధికారి, ఒక రౌడీ. ఆ అధికారి రౌడీ చేస్తున్న తప్పుల్ని బయటికి తీయడానికి ట్రై చేయడం. ఆ రౌడీ తనకున్న పలుకుబడి లేదంటే పవరు వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాటన్నిటిని కూడా వాడి ఈ అధికారిని ఆపడానికి ట్రై చేయడం, తన జోలికి రాకుండా. సో ఈ కాన్సెప్ట్ మనం ఎన్ని సినిమాల్లో చూసుంటాం. లిటరల్లీ చాలా సినిమాలు గుర్తొస్తున్నాయి. సో అన్ని సినిమాల్లో చూసిన కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ మళ్ళీ అంటే కరెక్ట్ కాదేమో కదా అనే ఫీల్ వస్తుంది యాక్చువల్గా. అయితే ఒకటి ఇప్పుడు మనం ఆయనది రీసెంట్గా ఒక సినిమా బాగానే హిట్ అయింది యాక్చువల్గా, 100 కోట్లు కొట్టింది కూడా ఆ సినిమా, రవితేజ గారిది. ఆ సినిమా పేరు ఎగ్జాక్ట్గా స్ట్రైక్ అవ్వట్లేదు ఇమీడియట్గా, ఏమనుకోవద్దు. అందులో ఆది గారు, తర్వాత రావు రమేష్ గారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. శ్రీలీల గారు హీరోయిన్. సో అంటే మొత్తం క్యాస్ట్ అండ్ క్రూ అంతా గుర్తొస్తుంది కానీ టక్కన పేరు గుర్తురాట్లే. సో అది కూడా అంత కొత్త కాన్సెప్ట్ ఏం కాదు. బట్ కమర్షియల్గా చాలా బాగా సక్సెస్ అయింది ఆ సినిమా. ఎందుకు, దాంట్లో ఎంటర్టైన్మెంట్ అంత బాగా వర్కౌట్ అయింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ రవితేజ గారి ఫ్లో కూడా బాగుంటుంది ఆ సినిమాలో. సో ఈ సినిమాలో కూడా అలాగే ఉంటే డెఫినెట్గా ఇది కూడా కమర్షియల్గా హిట్ అవ్వచ్చు. బట్ ఏమో చూడాలంటే, ఇది రైడ్ సినిమా రీమేక్ అంట, అంటే హిందీలో ఉన్న రైడ్ సినిమా రీమేక్. సో మరి ఇంకా అది అప్పట్లో హిట్ అయింది అది. మరి ఇంకా మన దగ్గర ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాల్సి ఉంటుంది. అండ్ ఇంకా ఆ షోలే ఇవన్నీ కూడా డైలాగ్స్ అయితే ఉన్నాయి కదా. సో మేబీ వాటన్నిటి ఇన్స్పిరేషన్ మీద తీస్తున్నారు, అంతవరకు బాగానే ఉంది. బట్ ఏమో అది ఎంతవరకు ఎంగేజ్ చేస్తుంది, ఎంతవరకు ఎంటర్టైన్ చేస్తుంది అనేది అయితే మాత్రం యాజ్ ఆఫ్ నో అర్థం కావట్లే. సో హోప్ అంతా కూడా సత్య గారి కామెడీ అండ్ రవితేజ గారి కామెడీ మీద, కాంబినేషన్లో వచ్చే కామెడీ మీద అండ్ మ్యూజిక్ మీద. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రైలర్ చూసిన తర్వాత అయితే మాత్రం అంటే రవితేజ గారికి, జగపతి బాబు గారికి మధ్య జరిగే సీన్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా క్యాజువల్ ఉంటాయి అనిపిస్తోంది. బట్ ఏమో మరి వాటిని కూడా పర్ఫెక్ట్గా తీయగలిగితే, అంటే ఇప్పుడు ఒకటి చెప్తా చూడండి. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, ఇప్పుడు ఇతని దగ్గర ఉన్న నల్లధనం ఏదైతే ఉందో దాన్ని అంతటిని కూడా బయటకు తీయడం అనే కాన్సెప్ట్ కదా. సో దాంట్లో ఇంటెలిజెంట్ లెవెల్స్ బాగా వాడినట్టయితే, అది వావ్ ఎక్స్ట్రాడినరీ అనే ఫీల్ని కనుక తెచ్చినట్టయితే, దెన్ ఇట్ విల్ బి ఏ వెరీ గుడ్ మూవీ. సో అదైతే బాగుంటుంది. అంటే యాజ్ ఆఫ్ నో మనకు కొన్ని చూపించారు షార్ట్స్ కూడా, ఎక్కడెక్కడో దాచున్న దాన్ని బయటికి తీయడం. సో మరి దాన్ని ఎలా తీస్తారు? ఇప్పుడు కిక్ సినిమాలో నాకు ఒక సీన్ బాగా గుర్తయ్యా. ఒక ప్యూన్ ఉంటాడు, ఆ ప్యూన్ దగ్గర 20 కోట్లు కొట్టేయబోతున్నా అని చెప్తాడు. చెబితే అతన్ని పట్టుకొని వస్తారు. నేను ప్యూన్ని సార్, నన్ను వదిలేయండి సార్ అంటాడు. తర్వాత వెళ్తాడు.
ఎక్కడ దాచాడో అక్కడికి వెళ్తాడు, ఎతుకుతాడు మొత్తం. అమ్మయ్య ఉన్నాయి అనుకుంటాడు. రజనీకాంత్ మాస్క్ వేసుకొని ఒక్క గుద్దు గుద్ది వెళ్ళిపోతాడు, పట్టుకెళ్ళిపోతాడు. సో బేసిక్గా తన దగ్గర డబ్బులు ఉన్నాయని తెలుసు కానీ ఎక్కడ ఉన్నాయో తెలీదు. ఓకే. సో ఆ పట్టుకోవడానికి వాడిన కాన్సెప్ట్ ఉంది చూడండి, అది చాలా బాగా అనిపిస్తుంది నాకు. నాకు చాలా అరే భలే రాసుకున్నారబ్బా ఇది అనిపించింది. సో ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటే ఓకే మళ్ళీ చూడాలి. మరి ఇంకా యాజ్ ఆఫ్ నో అయితే మాత్రం ట్రైలర్ బాగానే ఉంది అనిపిస్తున్నా కూడా ఎందుకో అంత కొత్తదనం ఫీల్ అయితే ఇవ్వట్లేదు. కొన్ని కాన్సెప్ట్స్ అయితే అదే చెప్తున్నాం కదా, కామెడీ టచ్ అండ్ తర్వాత రెట్రో మ్యూజిక్, ఈ కాన్సెప్ట్స్ బాగానే అనిపిస్తున్నాయి. అండ్ మ్యూజిక్ పరంగా ఇందులో సాంగ్స్ అండ్ మ్యూజిక్ పరంగా కూడా బాగానే అనిపిస్తుంది యాజ్ ఆఫ్ నో కంటెంట్ అయితే. బట్ ఇంకా చూడాలి మరి డెఫినెట్గా మూవీ చూసిన తర్వాతే మనకు ఒక క్లారిటీ వస్తుంది ఎలా ఉంది ఏంటనేది. సో రవితేజ గారికి ఇది ఒక కంబ్యాక్ మూవీ అవ్వాలని కోరుకుందాం. సో డెఫినెట్గా మనకందరికీ కూడా రవితేజ గారి సినిమా హిట్ అవ్వాలని ఉంటుంది, ఎందుకంటే చాలామందికి ఆయన ఒక ఇన్స్పిరేషన్ ఆయన. సో అలాంటప్పుడు ఆయన సినిమా ఆడాలని కోరుకుంటాం కదా. సో చూడాలి మరి ఇంకా ఏమో ఎలా ఉంటుంది ఏంటనేది. అండ్ హరీష్ శంకర్ గారు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఆయన. మరి ఆయన కాన్ఫిడెన్స్కి తగ్గట్టు సినిమా ఉందా లేదా ఏంటి అనేది ఇంకా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఫర్దర్గా. ఇంకా హీరోయిన్ అయితే మాత్రం కొన్ని ఎమోషనల్ సీన్స్‌కి కూడా బానే వాడారు. అంటే సాంగ్స్ చూసినప్పుడు మేబీ గ్లామర్ కోసమే వాడారేమో అనే కైండ్ ఆఫ్ ఫీల్ వచ్చింది గానీ, బట్ మేబీ మూవీలో కొన్ని ఎమోషనల్ సీన్స్, ఎమోషనల్ డిస్కషన్స్ ఇవి కూడా ఉండేలా కనబడుతున్నాయి. అండ్ యాక్షన్ సీన్స్ కూడా బానే ఉండేటట్టే కనబడుతున్నాయి. ఎందుకంటే ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసరే, బట్ అయినా కూడా రకరకాల గన్‌లు వాడుతున్నారు. షార్ట్ గన్ వాడుతున్నారు, స్నైపర్ లాంటిది అంటే చూడు హెవీ షార్ట్ గన్స్ ఉంటాయి, ఇవి వాడుతున్నారు. ఇవన్నీ ఉంటున్నాయి. సో గట్టిగానే వాడుతున్నారు. సో మరింక చూడాలి మరింక. మొత్తం అన్నీ మిక్స్ చేశారని అయితే తెలుస్తోంది. యాక్షన్, ఇంటెన్స్, లవ్, డ్రామా, కామెడీ, ఎమోషన్ అన్నీ ఉన్నాయని అనిపిస్తోంది. బట్ అవన్నీ ఎంత పర్ఫెక్ట్‌గా బ్లెండ్ చేశారు అనేది చూడాల్సి ఉంటది. ఇవన్నీ పర్ఫెక్ట్‌గా ఉంటే హ్యాపీ అసలు. ఇప్పుడు 'వాల్తేరు వీరయ్య' ఇవన్నీ కమర్షియల్ సినిమాలే. ఇవన్నీ కూడా అంత బాగా తీయబట్టి అంత అద్భుతంగా ఆడాయి. సో ఒక కమర్షియల్ సినిమాని ఆల్రెడీ తెలిసిన కాన్సెప్ట్‌ని, ఒక తెలిసిన రివెంజ్ డ్రామాని అయినా కూడా దాన్ని చాలా బాగా తీశారు. అట్లాగే ఇది కూడా తీయగలిగారనుకోండి పర్ఫెక్ట్, ఇంకేముంది ఇంక చెప్పండి. సో ఆ హై ఫీల్ ఇస్తే చాలు, ఇంక అంతకుమించి ఇంకేం లేదు. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ. సో యాక్చువల్‌గా 14వ తారీఖున మనకి పెయిడ్ ప్రీమియర్స్ అయితే పడుతున్నాయి కదా! ఆగస్ట్ 14వ తారీఖున. ఎందుకంటే ఆగస్ట్ 15 చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఆగస్ట్ 15 డబుల్ స్మార్ట్, తంగలాన్, మళ్ళీ అదే రోజు 'ఆయ్' ప్రీమియర్స్, 'ఆయ్' 16 రిలీజ్ అవుతుంది కాబట్టి యాక్చువల్‌గా ఇది 15 రిలీజ్ అవుతున్నట్టే రూల్ ప్రకారం. బట్ 14 ప్రీమియర్స్ పడుతున్నాయి. 'ఆయ్' 16 రిలీజ్ అవుతుంది. దానికి 15 ప్రీమియర్స్ పడుతున్నాయి. సో 14 సాయంత్రం నుంచి 15 సాయంత్రం వరకు 4 సినిమాలు చూడాల్సి ఉంటది. సో అదనమాట సిట్యుయేషను. సో ఆ రోజు ఇంకా రివ్యూతో కలుద్దాం. నేనైతే మాత్రం ఈగర్లీ వెయిటింగ్. డెఫినెట్‌గా అంటే 'రవితేజ' గారి కమ్‌బ్యాక్ కోసం వెయిటింగ్ ఆబ్వియస్‌లీ. సో చూడాలి మరి ఇంకెలాగుంటదో. మరి మీలో ఎంతమంది ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సో దట్స్ ఇట్ గైస్, థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైదర్, మా అక్క కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. నెక్స్ట్ వీడియో. బాయ్.